ఓటేద్దామని పోతే సామాన్యంగా మనందరికి వచ్చే ఎక్స్పీరియన్స్ ఏంటిది, ఇద్దరికి ఈ బూత్లో ఓటు ఉంటుంది, ఇంకో ఇద్దరికి ఉండదు. అప్పుడు ఏమైంది, ఒక ఆటో కట్టుకొని పోయినా నేను ఈ బూత్లో ఉన్న కాడికి వేసి ఇంటికి వచ్చేస్తాను, అంతేగాని ఇంకో బూత్కి పోయి 2 ఓట్లు వేయాలని నేను అనుకోను. సో ఒక ఇల్లు ఇక్కడ ఉన్నప్పుడు, ఒక 1000 మందికో 1200కో ఒక ఎలక్షన్ బూత్ ఉన్నప్పుడు, దేశమంతా ఇంత ఇంటెన్సివ్ రివిజన్ అవుతున్నప్పుడు ఈ ఇంటి నెంబర్తో నా బూత్ నెంబర్ పర్మనెంట్గా ఎందుకు టైఅప్ చేయకూడదు, ఎందుకు మారుతుంది, పోనీ ఎస్ఐఆర్ వల్ల అది సాధ్యమవుతుందా? కిషన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాను నేను. ఎస్, మన దేశంలో ఉన్నటువంటి ఇతర దేశాల వల్ల పంపించాలంటే యాజ్ ఎ యూనియన్ హోమ్ మినిస్టర్ మన రాష్ట్రం నుండే బండి సంజయ్ గారు కూడా ఉన్నారు, ఎంఓఎస్. దయచేసి మీరు ఇంటర్ స్టేట్ ఖచ్చితంగా కట్ చేయండి డూప్లికేట్ ఓట్స్. అది ఆంధ్ర తెలంగాణ వాళ్ళైనా కట్ చేయండి, ఇతర దేశాల వాళ్ళు తెలంగాణ లెక్కలు పెడుతున్నప్పుడు కర్ణాటకకు వారిపోతారేమో వాళ్ళని కట్ చేయండి, ఈ బార్డర్ మైగ్రేషన్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నాయి కట్ చేయండి. అదర్వైజ్ మీరు ఎస్ఐఆర్ చేసి కూడా ఏం అర్థం ఉండదు, డూప్లికేషన్ ఉంటుంది. ఇది చాలా సీరియస్ ఇష్యూస్ మేము డిస్కవర్ చేసినాము. విత్ కలర్ ప్రింట్అవుట్స్, విత్ ఎవ్రీ ప్రూఫ్ మేము ఇస్తూ ఉన్నాం ఇవాళ ఎలక్షన్ కమిషన్కి. సో నేను ఎలక్షన్ కమిషన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇన్ని మేమే దొరకబట్టగలిగినామంటే మేము ఇప్పుడు కొత్త పార్టీ, మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో మాకున్నటువంటి కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులతోని మేము కూర్చొని చేసినటువంటి డేటా ఇది. అన్నీ కూడా లెజిటిమేట్గా ఉన్నటువంటి డేటా. ఈ ఎక్సైజ్ ప్రకారం ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో గెలుపోటముల్ని ప్రభావితం చేసేటట్టు వచ్చింది. మా బోధనలో కూడా 7000 మంది ఓటర్లను మీరు తీసేసిండ్రు. పోయినసారి అక్కడ షకీల్ గారు ఓడిపోయింది 3000తో, అంతకుముందు సారి షకీల్ గారు గెలిచింది 8000తో. సో ఈ ఓటర్లు పోతున్నటువంటి వాళ్ళందరూ కూడా గెలుపోటముల్ని ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి ఎస్ఐఆర్ అనేటటువంటిది పర్మనెంట్ సొల్యూషన్ లాగా ఉండాలి. ఎందుకంటే 20 ఏళ్ళ తర్వాత అవుతుంది కాబట్టి ఈ విషయంలో ఆలోచన చేయవలసిందిగా ఎన్నికల సంఘాన్ని నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. యాజ్ అ న్యూ పొలిటికల్ పార్టీ మాకు ఇది చాలా అవసరము, చాలా ఇంపార్టెంట్. మాకు వేరే పార్టీలకు ఉన్నంత శక్తి యుక్తులు సంచరించుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ అనేటటువంటిది ఈ దేశంలో జరగాలి. కాబట్టి యాజ్ అ న్యూ పార్టీ వీఆర్ అపీలింగ్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కైండ్లీ రిమూవ్ ఆల్ దీస్ అనామలీస్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. 100% కదా, ఆంధ్ర తెలంగాణ అని కాదు. ఇప్పుడు నేను సేడం కొడంగల్ ఎగ్జాంపుల్ చెప్పిన, కర్ణాటక తెలంగాణ. సేడంలో ఓటు ఉన్న వాళ్ళు కొడంగల్లో ఉండకూడదు కదా. స్పిరిట్ ఆఫ్ ది ఎలక్షన్ ఏంటిది? ఎక్కడ ఇప్పుడు నేను పోయి అరుణాచల్ ప్రదేశ్లో ఉంటా అనుకోండి, అక్కడ ఓటు తీసుకోవచ్చు, అక్కడ ఓటేయచ్చు. యాజ్ అన్ ఇండియన్ సిటిజన్ ఇట్ ఈస్ మై రైట్. బట్ అరుణాచల్ ప్రదేశ్లో ఓటేసిన నేను తెలంగాణలో ఓటు వేయకూడదు, అది పద్ధతి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నాం కదా. 1 నేషన్ 1 సిటిజన్ 1 ఓట్. 1 నేషన్ 1 సిటిజన్ 1 ఓట్ షుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఎక్సైజ్. అదర్వైజ్ 1400 కోట్లు పెట్టి దేశమంతా చేసిన ఈ ఎక్సైజ్లో మళ్ళీ ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి వేరే దేశ పౌరులు, బాంబేలో ఉన్నారు అనుకోండి వేరే దేశం పౌరులు, వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ రారని గ్యారంటీ అని నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ, ఆయన కేంద్ర మంత్రి అండి, ఆయన ఏమంటారు ఓపెన్గా, హైదరాబాద్లో గల్లీలలో వేరే దేశం వాళ్ళు ఉన్నారు అన్నారు. ఉన్నారు కరెక్టే, నువ్వు ఇక్కడ ఎస్ఐఆర్ చేస్తున్నావు, వేరే రాష్ట్రానికి పోతారు కదా వాళ్ళు. లీగల్ మైగ్రెంట్ భయం ఉండదు, వాడు అక్కడ ఉన్నాడు అక్కడ ఉంటాడు. ఇల్లీగల్ ఉన్న మైగ్రెంట్ ఇక్కడ నుండి ఇంకో దగ్గర పోతాడు కదా. మరి వాళ్ళని ఆపడానికి ఏం మెకానిజం ఉంది? ఏం మెకానిజం లేనప్పుడు ఎందుకు చేయాలి ఎస్ఐఆర్? సో దిస్ ఈజ్ మై హంబుల్ క్వశ్చన్ టు ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ఆల్సో టు ద ఈసీఐ. నాకు తెలియదు, అది ఎన్నికల కమిషన్ చెప్పాలి కదా. మేము వెరిఫై చేసిన దాని ప్రకారం చాలా కాన్స్టిట్యున్సీస్లో మాడిఫికేషన్స్ అవుతున్నాయి. అయితే ఎందుకు అవుతున్నాయి అనేది నాకు తెలియదు. నా డౌట్, ప్రధానమైన డౌట్ ఏంటంటే, ఒకవేళ మా బోధనలో 7000 ఓట్లు మీరు లాస్ట్ ఎస్ఎస్ఆర్కి ఇప్పటికీ రిమూవ్ చేశారు కదా, కొడంగల్లో ఎందుకు 800 రిమూవ్ చేశారు? కొడంగల్లో డూప్లికేషన్ చాలా ఎక్కువ ఉంది, 33,000 ఉంది. ముఖ్యమంత్రి గారు గెలిచింది 32,000 చిల్లర్తోని. మరి అంత డూప్లికేషన్ ఉన్నప్పుడు ఎందుకు రిమూవ్ చేయలేదు అన్నది నా ప్రశ్న. అది ఎన్నికల కమిషన్ గారు చెప్పాలి. నేనేమంటున్నా బ్రదర్, ఇప్పుడు మాకు దొరికిన లెక్కలో 33,433 కొడంగల్లో డబుల్ ఓట్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి గెలుపు మార్జిన్ 32,532, కరెక్ట్ 1000 ఓట్ల తేడాతో ఆయన గెలిచి. మరి పోల్ పర్సంటేజ్ కానీ 2018లో ఉన్న ఓట్లకు 2023లో ఉన్న ఓట్లకు కానీ అది ఎక్కడుంది బిడ్డ? 2022ది గ్రోత్ పెరిగిన ఓట్లు ఎక్కడున్నాయి కొడంగల్? 2018 to 2023 కరెక్ట్ నంబర్ చెప్దాం ఒకసారి. ఆల్మోస్ట్ 2018 to 2023 ఉంది రాసినాం నిన్న. చాలా ఎక్కువ పెరిగింది.